హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజ భుజాలు 9 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ వైశాల్యం కనుక్కోమని చెప్తున్నాడు. ఇది 9th క్లాస్ హెరాన్ సూత్రం అనే టాపిక్ ని బేస్ చేసుకుని అయితే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి హెరాన్ సూత్రం అంటే త్రిభుజ భుజాలు వేరువేరుగా ఉండేటప్పుడు హెరాన్ ఫార్ములా ఏంటి? √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఈ ఫార్ములాను ఉపయోగించాలి. ఇక్కడ S అంటే ఏంటి? ఆ త్రిభుజంలోని చుట్టుకొలతలో సగంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనము కొంచెం కామన్ సెన్స్ కూడా ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాడు భుజాలు ఏమంటున్నాడు? 9 ఒకటి అంటున్నాడు, 12 ఒకటి అంటున్నాడు, 15 ఒకటి అంటున్నాడు. ఈ మూడు కూడా వేరువేరుగా ఉన్నాయని చెప్పిస్తే విషమబాహు త్రిభుజం అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు? ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే పైథాగరస్ త్రికాలనేవి అప్లై అవుతాయేమో చూడాలి. నువ్వు 9ని 3x3 గా రాస్తాను, 4ని 3x4 గా రాస్తాను, 12ని 15ని 3x5 గా రాస్తాను. ఇప్పుడు చూస్తే అన్నింటిలో కూడా 3 అనేది కామన్ గా ఉంది. 3 బయట తీస్తే అప్పుడు నీకు 3, 4, 5 3, 4, 5 అనేది ఏటవుతుంది? నీకు పైథాగరస్ త్రికం అవుతుంది. దాన్ని ఇంటూ 3 చేశాడు కాబట్టి అప్పుడు నీకు అదేమవుతుంది? 9, 12, 15 అవుతుంది. అంటే నీకు ఇక్కడ ఇచ్చేటటువంటివి 9, 12, 15 ఏవైతే ఉన్నాయో ఆ మూడు కూడా లంబకోణ త్రిభుజం. పైథాగరస్ త్రికం అంటే లంబకోణ త్రిభుజానికి సంబంధించి, అంటే లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి భుజాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 9 ఒకటి అన్నిటికంటే ఏదైతే పెద్దది ఉంటుందో అది నీకు కర్ణం అవుతుంది. అన్నిటికంటే పెద్దది 15, 9, 12. ఇప్పుడు నీకు ఇది లంబకోణ త్రిభుజం అని తెలిసిపోయింది. లంబకోణ త్రిభుజంకి వచ్చేసరికి ఫార్ములా ఏంటి? ఆఫ్ AB. ఇక్కడ AB అంటే భుజాలు అని అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ A అంటే ఫస్ట్ 9, B అంటే సెకండ్ 12, 2 1 2 6 9 into 6 54 సెంటీమీటర్ స్క్వేర్ అయితే నీకు కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఇదే క్వశ్చన్ నువ్వు ఈ ఫార్ములా ఉపయోగించి చేసినా కూడా ఫైనల్ గా వచ్చే రిజల్ట్ 54 సెంటీమీటర్ స్క్వేరే వస్తుంది. కానీ మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తే ఎక్కువ టైం పడుతుంది. అంతకంటే తక్కువ టైంలో మనం కంప్లీట్ చేయాలి అంటే అక్కడ ఇచ్చిన భుజాలు ఏవైతే ఉన్నాయో అవి పైథాగరస్ త్రికాన్ని అప్లై చేస్తున్నాయా అనే విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా చేయొచ్చు. 54 సెంటీమీటర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే దీర్ఘ చతురస్ర పొడవు 8 సెంటీమీటర్లు, కర్ణము 10 సెంటీమీటర్లు అయినా వైశాల్యం కనుక్కోమని చెప్తున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి దీర్ఘ చతురస్రంకి వచ్చేసరికి రెక్టాంగిల్ ఫార్ములా, ఏరియా ఫార్ములా అంటే L ఇంటూ B. కానీ నీకు L ఇచ్చాడు కానీ B ఇవ్వలేదు. ఈ రెండు ఇంటూ చేయడానికి. అలాగే B కనుక్కోవడానికి, వెడల్పు కనుక్కోవడానికి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? కర్ణం అనేది 10 సెంటీమీటర్స్ అని అంటున్నాడు, లెంత్ ఏమో 8 సెంటీమీటర్స్ అని అంటున్నాడు. మరి దీన్ని ఉపయోగించుకుని మనం బ్రెత్ అనేది కనుక్కోగలమా? కనుక్కోగలం. ఏ విధంగా కనుక్కోగలము? ఇక్కడ నువ్వు ఇది అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ నీకు రెక్టాంగిల్ లో ఎవ్రీ యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి ఇక్కడ 90 degrees. మరి ఈ ట్రయాంగిల్ లో నీకు లంబకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి పైథాగరస్ త్రికాన్ని అప్లై చేయొచ్చా లేదా? కాబట్టి 8 ఒకటి, 10 ఒకటి, ముందునేముంటుంది? 6 ఉంటుంది. ఎందుకు? మనం అబ్జర్వేషన్ చేస్తే 3, 4, 5 ఇది మనకి పైథాగరస్ త్రికం. దీన్ని ఇంటూ 2 చేస్తే 6, 4 into 2 చేస్తే 8, 5 into 2 చేస్తే 10. అంటే 3, 4, 5 అనేది పైథాగరస్ త్రికం కాబట్టి దాని తాలూకా గుణిజంతో ఉండేది కూడా నీకు పైథాగరస్ త్రికం అవుతుంది. కాబట్టి కర్ణం అన్నిటికంటే పెద్దది 10, ఒకటేమో 8 ఇచ్చాడు. మరి మిగిలిన బ్రెత్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఒకవేళ నీకు పైథాగరస్ త్రికం గుర్తుకు రాలేదు అనుకోండి, అప్పుడు నీకు ఇది లంబకోణ త్రిభుజం అని తెలుసు. కర్ణము స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ 8 స్క్వేర్ ప్లస్ ఇది నీకు తెలియదు కాబట్టి B స్క్వేర్ అని అనుకో. అప్పుడు నీకు 10 స్క్వేర్ అంటే 100, 8 స్క్వేర్ అంటే 64. 64 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 100 లో నుంచి 64 తీస్తే 36 వస్తుంది. అంటే B స్క్వేర్ ఏమో 36. మరి B ఏమవుతుంది? √36. √36 అంటే 6 కదా. అంటే 6 యొక్క వర్గమూలం 36 యొక్క వర్గమూలం 6. ఆ విధంగా కూడా నువ్వు కనుక్కోవచ్చు. మరి ఇప్పుడు లెంత్ తెలుసు, బ్రెత్ తెలుసు. ఆ రెండింటి తాలూకా ప్రోడక్టే కదా నీకు వైశాల్యం. 8 into 6 48 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆ రెక్టాంగిల్ తాలూకా ఏరియాగా చెప్పొచ్చు. ఇది మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే అడగడం అయితే జరిగింది. 8 into 6 48. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 20 నుంచి 40 తరగతి అంతరం యొక్క తరగతి మధ్య విలువ క్లాస్ మార్క్ అని అంటాము. దాని తాలూకా వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇది 9th క్లాస్ లో ఉండేటటువంటి క్వశ్చన్ కి ఫ్రేమింగ్ గా మనం చెప్పుకోవచ్చు. మనకి తరగతి మధ్య విలువ క్లాస్ మార్క్ అని అంటున్నాడు. ఇక్కడ 20 నుంచి 40 వరకు ఉండేదాన్ని తరగతి అంతరము క్లాస్ ఇంటర్వెల్ గా చెప్తాము. అందులో 20ని మనము దిగువ అవధి అంటే లోవర్ క్లాస్ లిమిట్, 40 ఏమో ఎగువ అవధి అప్పర్ క్లాస్ లిమిట్. మనం మధ్య విలువ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి అంటే ఆ రెండింటి తాలూకా ఎగువ అవధి 40, దిగువ అవధి 20, ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తే నీకు తరగతి మధ్య విలువ వచ్చినట్టే. 40, 20, 60 బై 2 అంటే 60లో సగం ఎంత అవుతుంది? 30 అనేది అవుతుంది.
కాబట్టి మధ్య విలువ 30. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ నీకు ఇదే తరగతికి వ్యాప్తి అంటే ఎగువ అవధిలో నుంచి దిగువ అవధిని మైనస్ చేయాలి. అప్పుడు 40 - 20 అనేది నీకు కావాల్సినటువంటి వ్యాప్తి అవుతుంది. వ్యాప్తి అన్న తరగతి వెడల్పన్నా కూడా ఒకటే. నీకు అప్పుడు ఆన్సర్ 20 అవుతుంది. ఇప్పుడు నీకు అడిగింది మధ్య విలువ కాబట్టి ఎగువ అవధి దిగువ అవధి ప్లస్ చేసి బై 2 చేస్తే 30 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి x/2, x/6, x/8, x/4 ల మధ్యగతము మీడియన్ ఏమో 7 అని అంటున్నాడు. x>0 అన్నాడు. x వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఇది మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే డౌట్ అడగడం జరిగింది. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి మధ్యగతం కనుక్కోవాలి అంటే ఇచ్చినటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ పెట్టుకుని మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మనకి మీడియన్ మధ్యగతం అవుతుంది. మరి వీటన్నింటిలో చూస్తే మనకి ఏదో ఒక ఆర్డర్ కావాలి. అన్నిటికంటే వీటిలో పెద్దది x అవుతుంది. నేను పెద్దదాని నుంచి చిన్నదానికి రాస్తాను. ఫస్ట్ అన్నిటికంటే పెద్దది x, నెక్స్ట్ అన్నిటికంటే పెద్దది మిగిలిన వాటిలో అన్నిటికంటే పెద్దది ఎక్కడైతే హారం చిన్నది ఉంటుందో అదే నీకు పెద్ద వాల్యూ అవుతుంది. కాబట్టి x/2, తర్వాత x/4, తర్వాత x/6, తర్వాత అన్నిటికంటే చిన్నది x/8. ఈ విధంగా నేను అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకున్నాను. మిడిల్ వాల్యూ మధ్యలో ఏది ఉంది, ఇదే కదా ఉంది. అటువైపు 2 ఇటువైపు 2 వదిలిగా మిడిల్ లో x/4 ఉంది. అంటే మధ్యగతం x/4 నీకు ఎంత అంటున్నాడు, ఆడే ఇచ్చాడు 7 అంటున్నాడు. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, 7 4 = 28 అవుతుంది. నువ్వు అక్కడ గమనించాలి, ఇక్కడ మొత్తం అన్ని రాసులు కలిపితే 5 వచ్చాయి. 5 వచ్చాయంటే మిడిల్లో ఉండేది 3వది. అంటే నువ్వు ఒక వరుసలో 3వది పెట్టుకుంటే చాలు, అక్కడతో ఆగిపోతే చాలు. మరి మిగిలిన 2 రాయాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఒక్కొక్కసారి నీకు 11 రాసులు ఇస్తాడు. 11 రాసులు ఇచ్చాడంటే లెఫ్ట్ సైడ్ 5 రైట్ సైడ్ 5 వదిలి మధ్యలో ఉండేటటువంటి 6th టర్మ్ 6వది కదా అవుతుంది. అంటే నువ్వు ఆ 11 టర్మ్స్ లో నువ్వు ఒక వరుస క్రమంలో రాసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటే 6వదే నీకు మధ్యగతం అవుతుంది. అంటే మిగిలిన 5 నువ్వు రాయాల్సిన అవసరం అయితే లేదు. ఆ విధంగా మధ్యగతం అంటే మధ్యలోనే ఉంటుంది. నీకు కావాల్సిన ఆన్సర్ 28. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఒక డౌట్ క్వశ్చన్ చూస్తే ఐఆమ్ ఏ 9 డిజిట్ నెంబర్ అంటున్నాడు. మనకి 10 crore ప్లేస్ లో ఉన్నది ఏదో చెప్తున్నాడు. ఫస్ట్ 9 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 డిజిట్ నెంబర్ అంటున్నాడు. 10 crore ప్లేస్ లో 10 crore ప్లేస్ ఈజ్ 2 more than the 100 ప్లేస్. 100 ప్లేస్ లో ఉండేదానికి 2 ఎక్కువ ఉంటుందని అంటున్నాడు. ఏది 10 crore ప్లేస్. 10 crore ప్లేస్ ఇందులో అయితే చూద్దాం. 1s 10s 100, 1000 10,000, lakhs 10 lakhs, crore 10 crore. 10 crore ప్లేస్ లో ఇక్కడ +2 ఉంటుంది ఎక్కువ. ఎందుకు, 2 more than 100 ప్లేస్ లో ఉన్న దానికి 2 ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకు ఒకటి అయ్యింది. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ద డిజిట్ ఇన్ మై 1000s ప్లేస్. 1000 ప్లేస్ ఏది, ఇది. ఇక్కడ ఏమంటది అంటున్నాడు, ఈజ్ 5 more than ద డిజిట్ ఇన్ 100 ప్లేస్. 100 ప్లేస్ లో ఉన్న దానికి 5 more than అంటే 5 ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. అంటే ఇక్కడ 5 ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ఇఫ్ 3 ఈజ్ ఇన్ మై 100 ప్లేస్. ఇక్కడ 100 ప్లేస్ లో 3 ఉంటే 100 ప్లస్ 3 ఈజ్ ఇన్ మై 100 ప్లేస్ అండ్ ఇన్ రిమైనింగ్ అంటే మిగిలిన వాటిల్లో కూడా 3 ఉంటుంది అంటున్నాడు. అంటే ఇక్కడ 3 మిగిలిన వాటిల్లో కూడా 3 ఉంటుందని అంటున్నాడు. అప్పుడు ఆ నెంబర్ ఏంటి, మరి ఈ 2 నెంబర్ల సంఖ్య ఏంటి, 100 ప్లేస్ కంటే 5 ఎక్కువ ఉంటుంది 1000 ప్లేస్. కాబట్టి 100 ప్లేస్ లో 3 ఉంది, దానికి 5 ఎక్కువ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 8 అవుతుంది. 100 ప్లేస్ కంటే 2 ఎక్కువ ఉంటుంది, ఏది 10 crore ప్లేస్. కాబట్టి +2 చేయాలి. 100 ప్లేస్ లో 3 ఉంటుంది, దానికి +2 చేస్తే +5 అవుతుంది. ఆ విధంగా మనకు వచ్చిన నెంబర్ ఏంటి, 53,33,38,333. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇఫ్ 3 ఈజ్ ఇన్ మై 100 ప్లేస్, 100 ప్లేస్ లో 3 ఉంటే అండ్ ఇన్ రిమైనింగ్ అంటే మిగిలిన వాటిల్లో కూడా 3 ఉంటుందని అంటున్నాడు. మిగిలిన వాటిల్లో మనకి ఈ రెండింటి గురించి వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మిగిలిన వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాడేమన్నాడు, 100 ప్లేస్ లో 3 ఉంది, రిమైనింగ్ లో కూడా 3 ఉన్నదని ఇక్కడ అర్థం చేసుకోవాలి నువ్వు, రిమైనింగ్. కాబట్టి నీకు ఫైనల్ ఆన్సర్ అయితే 53,33,38,333 అయితే అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 4 5 6 0 3లతో రాయగలిగే అతి పెద్ద బేస్ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మామూలుగా అయితే మనము చూసిన వెంటనే క్వశ్చన్ని వాడు అతి పెద్ద సంఖ్య అన్నాడు కదా అనే ఉద్దేశంతో మనము పెద్ద సంఖ్య రాయాలి అనుకుంటే మనకి ఇచ్చేటటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్ కి తగ్గించుకుంటూ వస్తే అదే మనకి గ్రేటెస్ట్ నెంబర్ పెద్ద సంఖ్య అయితే అవుతుంది. కాబట్టి 6 5 4 3 0 అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి తగ్గించుకుంటూ వచ్చాం. కాబట్టి ఇదే మనకి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే గ్రేటెస్ట్ నెంబర్ ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. చాలా మంది ఆప్షన్ 1 పెట్టే ఛాన్స్ అయితే ఉంది. కానీ మనం ఒకటి అబ్జర్వేషన్ చేయవలసి ఉంది. ఏంటి, వాడు అతి పెద్ద సంఖ్య అన్నాడా, అతి పెద్ద బేసి సంఖ్య గ్రేటెస్ట్
ఆడ్ నెంబర్ గా చెప్పాడు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటిది నీకు ఆడ్ నెంబర్ అవ్వాలి. ఇక్కడ లాస్ట్ లో 0 ఉన్నది. ఎక్కడైతే నీకు యూనిట్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 ఉంటుందో అది నీకు ఈవెన్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవ్వదు. ఆడ్ నెంబర్ అవ్వాలి అంటే యూనిట్ ప్లేస్ లో 1, 3, 5, 7, 9 అవ్వాలి. మరి ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఈవెన్ నెంబర్, నీకు అడుగుతుందేమో ఆడ్ నెంబర్. అప్పుడు నీకు ఇచ్చేటటువంటి ప్లేసెస్ ఏంటి 6, 5, 4, 0, 4, 3, 0 ఉంది. ఇప్పుడు నీకు ఇది ఆడ్ నెంబర్లోకి మారాలంటే 6, 5 అలాగనే గ్రేటెస్ట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోవాలి. 4, 3, 0 నేను రివర్స్ లో 0, 3గా రాస్తాను, అంటే లాస్ట్ ప్లేస్ ముందు చూసుకోవాలి. 0, 3గా రాస్తాను. అప్పుడు యూనిట్ ప్లేస్ మనకి ఏమొచ్చింది 3 వచ్చింది. కాబట్టి ఇది నీకు ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే అక్కడ ఇచ్చేటటువంటి డిజిట్స్ తో రాయగలిగే గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటంటే 65403 అనేది నాకు కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకు 1 + 2 + 3 సో 100 వరకు ఇచ్చాడు. గల సంఖ్యల సరాసరి అంటే యావరేజ్ ఏమో మనకు అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం మామూలుగా అయితే 1 నుంచి 100 వరకు గల సంఖ్యలు ప్లస్ ఇచ్చాడు కాబట్టి 1 నుంచి 100 వరకు గల సంఖ్యల మొత్తం అంటే n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా అంటే n × n + 1/2 సమ్ ఆఫ్ n. కాబట్టి ఇప్పుడు మనకి ఇది మొత్తం వచ్చింది. మనకు అడుగుతున్నది ఏంటి యావరేజ్. మామూలుగా అయితే ఇక్కడ 100 వేసి 100 × 100 + 1/2 చేస్తే 50 వస్తుంది, అంటే 5050 వస్తుంది. ఆన్సర్ ఇది అనుకోవచ్చు కానీ ఆన్సర్ అది అవ్వదు. ఎందుకు? వాడు అడుగుతున్నది మొత్తం కాదు, సరాసరి అడుగుతున్నాడు. కాబట్టి సరాసరి ఏంటంటే రాసుల మొత్తము, అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఎన్ని రాసులు? n రాసులు. అప్పుడు ఈ n ఏమో ఇక్కడికే వచ్చేస్తుంది, అంటే 2 × n అవుతుంది అప్పుడు ఓవరాల్ గా. అప్పుడు n క్యాన్సిల్ అయిపోతే నీకేం మిగులుతుంది? n + 1/2 మిగులుతుంది. n + 1/2 అనేది మిగులుతుంది. కాబట్టి n అంటే ఏంటి ఇక్కడ 100 + 1/2. 101/2 అంటే 101లో సగము, అంటే 50.5 అనేది నాకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ ఈ విధంగా కూడా మనం చేయకుండా ఇక్కడ 1 నుంచి ర్యాపిడ్ గా మనకి ఒకే లెవెల్లో 1 + 2 + 3 సో ఆన్ అంటే డిఫరెన్స్ అనేది అన్ని దగ్గరలో ఈక్వల్ గా ఉంది. అన్ని దగ్గర డిఫరెన్స్ ఈక్వల్ గా ఉండేటప్పుడు ఇది మనకి a + l/2 ప్రకారంగా కూడా చేయొచ్చు. అంటే a + l/2. ఏ అంటే ఫస్ట్ నెంబరు, l అంటే లాస్ట్ నెంబరు, /2. ఇది ఎప్పుడు ఆ ప్రోగ్రెషన్ అనేది ఒకే లెవెల్లో ఉంటే +1 +1 +1 ఆ విధంగా అవుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు ఇది 101/2 అంటే 101/2. 101/2 అంటే అర్థం ఏంటి 50.5 అనేది నాకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 50 నుండి 100 వరకు గల సంఖ్యలలో 9 యొక్క గుణిజాల సరాసరి ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ముందు మనకి 50 నుంచి 100 వరకు 9 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం, తర్వాత సరాసరి కడదాం. 9 తాలూకు మల్టిపుల్స్ 9 × 6 = 54, నెక్స్ట్ 63, 72, 81, 90, 99. అంటే 50కి 100కి ఆ యావరేజ్ గా చూసుకుంటే 9 తాలూకు మల్టిపుల్స్ ఇవే. వాటి తాలూకు సరాసరి యావరేజ్ అన్నాడు. యావరేజ్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము ఇవన్నీ ప్లస్ చేసి బై ఇవన్నీ 6 రాసులు అయ్యాక బై 6 చేయాలి. యాక్చువల్గా ఇది ప్రాసెస్. కానీ ఇటువంటి సందర్భంలో మనం ఒకటి ఆలోచించాలి, వాటి తాలూకా ప్రతి డిఫరెన్స్ కూడా నీకు 9 ఉంటుంది. ఎందుకు? 9 యొక్క గుణిజం కాబట్టి ప్రతి 9 యొక్క గుణిజానికి డిఫరెన్స్, ప్రతి వరుసగా ఉండేటటువంటి 9 యొక్క డిఫరెన్స్ 9 ఉంటుంది. ఎందుకు? అవి మల్టిపుల్స్ కాబట్టి. ఇటువంటి సందర్భంలో మనకి ప్రోగ్రెషన్ అనేది ఈక్వల్ గా ఉంటే, గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంటే ఫస్ట్ నెంబర్ కి లాస్ట్ నెంబర్ కి /2 చేస్తే అదే నాకు యావరేజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నెంబర్ 54, లాస్ట్ నెంబర్ 99/2. ఇప్పుడు 99, 54 అంటే నాకు 153 వస్తుంది. 153/2. 153/2 అంటే 76.5 అనేది నాకు కావాల్సినటువంటి యావరేజ్ అవుతుంది. కొంతమంది ఈ విధంగా లాస్ట్ నెంబర్స్ ని +2 చేసి /2 చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అటువైపు 2 నెంబర్లు ఇటువైపు 2 నెంబర్లు వదిలి మిడిల్లో ఉండేటటువంటి 72 to 81 ని +2 చేస్తారు. ఆ విధంగా చేసినా కూడా నీకు యావరేజ్ 76.5 వస్తుంది. ఇది ఎటువంటి సందర్భంలో గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉండేటప్పుడు దీన్ని మనము షార్ట్ కట్ గా ఉపయోగించుకోవచ్చు. 76.5 మన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో పైదాగర స్థిరకం కానిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి పైదాగర స్థిరకాలు ప్రతిదాన్ని మనం మామూలుగా అయితే అన్నిటికంటే పెద్దదే కర్ణము కాబట్టి a² + b² = c². ఆ విధంగా ప్రతిదాన్ని చేసుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అటువంటి సందర్భంలో మనము ఆ పైదాగర స్థిరాల యొక్క బేసిక్ రూల్స్ మనం తెలుసుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని ఈజీగా చేయొచ్చు. మనకి పైదాగర స్థిరకాలు తెలిసి ఏంటి 3, 4, 5 ఒకటి, అలాగే ఇంకా మనకి
చూస్తే 7, 24, 25 ఈ విధంగా మనకు తెలుసు. కానీ ఈ రెండింటిని నువ్వు అబ్జర్వేషన్ చెయ్యు. అలాగే 5, 12, 13 ఇది కూడా బేసిక్ గా మనం 5 ఆగర్స్ రకాలు తెలుసుకుంటాం. వీటి ప్రకారంగా నువ్వేం అబ్జర్వేషన్ చేయొచ్చు, ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మినిమం ఒక సరి సంఖ్య అయినా ఖచ్చితంగా ఉండాలి, ఈవెన్ నెంబర్. మరి ఇందులో ఈవెన్ నెంబర్ ఉంది, ఇందులో ఈవెన్ నెంబర్ ఉంది, ఇందులో ఈవెన్ ఉంది, ఇందులో కూడా 3 ఈవెన్లు ఉన్నాయి. కాబట్టి మనం చూస్తే దీని ప్రకారంగా మనం అంటే సరి సంఖ్య ప్రకారంగా మనం ఏమీ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ చూస్తే ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా 5 యొక్క గుణిజము అయి ఉంటది. ఇవ్వండి ఇక్కడ 5, ఇక్కడ 5 5 25, ఇక్కడ 5 1 5 అంటే ప్రతి 5 ఆగర్స్ రకంలో కూడా 5 యొక్క గుణిజము ఎట్టి పరిస్థితుల్లో ఉంటది. ఇక్కడ చూస్తే మనకి 5 యొక్క గుణిజము 40 ఉంది, అలాగే 60 ఉంది, అలాగే ఇక్కడ చూస్తే 10 ఉంది. కానీ ఇక్కడ చూస్తే నీకు 7, 24, 26 అన్నాడు. ఇందులో నీకు 5 యొక్క గుణిజం ఉందా? లేదు. కాబట్టి అటువంటి సందర్భంలో నీకు 5 ఆగర్స్ రకంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక సరి సంఖ్య అయితే ఉంటది, అలాగే 5 యొక్క గుణిజం కూడా ఉంటది. అది లేదు అంటే ఖచ్చితంగా అది నీకు 5 ఆగర్స్ రకం కాదు. మరి దాని ప్రకారంగా నువ్వు ఈ బేసిక్ రూల్స్ తెలుసుకుంటే ఈజీగా చేసాం కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దీనికి ఒరిజినల్ ఆన్సర్ ఏంటి? 7, 24, 25, 26 కాదు. ఇది 5 యొక్క గుణిజము, కనీసం ఒక్కటైనా సరి సంఖ్య ఉండాలి, అది కూడా ఫాలో అయింది. ఆ విధంగా చూస్తే ఇది నీకు ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం చూస్తే కింది వాణిలో 36తో భాగింపబడే సంఖ్య ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. నీకు 36తో డివైడ్ అవ్వాలి అని అంటున్నాడు. మనకి యాక్చువల్గా 36 తాలూకా డివిజిబిలిటీ రూల్ మనకు తెలియదు, ఎందుకు అంత పెద్ద నెంబర్కి మనం నేర్చుకోము. కానీ 36 ఇలాంటి వాటికి ఇప్పుడు సపోజ్ 6 ఉంది, 6కి మనకి డివిజిబిలిటీ రూల్ తెలుసు. ఏం తెలుసు? 6ని మనము 2 into 3గా రాస్తాం. అలాగే సపోజ్ ఒక నెంబర్ 72తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ని 12 into 6గా మనం రాయకూడదు. ఎందుకు రాయకూడదో చెప్తాను నెక్స్ట్. అలాగే 8 into 9గా రాయాలి. ఎందుకు రాయాలో కూడా చెప్తాను. అంటే ఇక్కడ నీకు అడిగేటటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని మనము ఇక్కడ 12 into 6గా రాసామనుకో, దీనికి కామన్ ఫ్యాక్టర్స్ మళ్ళీ వేరేగా ఉంటాయి. అంటే 12కి 6కి కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా ఇంకా 6 ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఉండాల్సినటువంటి నెంబర్స్ కో ప్రైమ్స్, సహ ప్రధాన సంఖ్యలు అని అంటాం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ప్రోడక్ట్. ఇక్కడ 8 into 9 ఉంది, 8కి 9కి ఫ్యాక్టర్స్ కామన్ గా ఉండేది 1 మాత్రమే ఉంది. ఆ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి, అంతేగాని ఈ విధంగా డివైడ్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చేటటువంటి 36ని నేను 2 into 18గా రాయకూడదు. ఎందుకు రాయకూడదు? 2కి 18కి కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా ఇంకా 2 కూడా వచ్చేస్తుంది ఎక్స్ట్రాగా. కాబట్టి ఇది నీకు 2, 8 ఈ రెండు కూడా నీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వవు. కాబట్టి 36ని 4 into 9గా రాయాలి. 4 into 9గా రాస్తే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 అంటే నువ్వు సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా డివైడ్ చేసుకున్నావు. అంటే ఇక్కడ 36తో డివైడ్ అవ్వాలంటే 4 తోటి 9 తోటి రెండింటితోటి అవ్వాలి. మరి ఇక్కడ 4 తోటి ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఇది కాదు. 4 తోటి 9 తోటి రెండింటితో అవ్వాలి, ఇది కూడా 4 తోటి అవుతుంది. అంటే ఈ 3 4 తోటి అవుతున్నాయి. కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి మాత్రమే 9 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే 9తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూడాలి. ఇక్కడ 2 + 4 6, నీకు సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అయితే నెంబర్ మొత్తం 9తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఇది 9తో డివైడ్ అవ్వట్లేదు కదా, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూస్తే 5 + 4 9, 9 + 4 13. 13 అంటే మళ్ళీ దీని తాలూకా డిజిటల్ రూట్ ఏంటి? 4 వచ్చింది అంటే అర్థం ఏంటి? 9తో డివైడ్ అవ్వదు కాబట్టి దీన్ని వదిలేవాలి. అంటే అది కూడా కాదు. లాస్ట్ లో మిగిలింది ఏంటి? ఇది. ఇక్కడ 4 తోటి డివైడ్ అవుతుంది. ఎలా చెప్తాను? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతుంది. 9తో కూడా డివైడ్ అవుతుంది. ఎలా చెప్తాను? 6 + 0 + 1 + 2 ఇదంతా కలిపితే 9 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే 9తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ నెంబరు 4 తోటి 9 తోటి రెండింటితోటి డివైడ్ అవుతుంది. మరి రెండింటితోటి డివైడ్ అయిందంటే ఖచ్చితంగా 36తో కూడా డివైడ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వానిలో 2 సౌష్ఠవాక్షాలు లేనిది ఏదని అంటున్నాడు. అంటే అక్కడ ఇచ్చిన వాటిలో 2 సౌష్ఠవాక్షాలు ఉన్నవి 3 ఉన్నాయి, ఒకటి మాత్రమే 2 సౌష్ఠవాక్షాలు లేనిది ఉంది. దాన్ని మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆల్ఫాబెట్ లెటర్స్ ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. ఎక్స్కి మనకి లైన్ ఆఫ్ సిమెట్రీస్ 2 ఉంటాయి. ఈ విధంగా వర్టికల్ గా ఒకటి, ఈ విధంగా హారిజెంటల్ గా ఒకటి. కాబట్టి దీనికి 2 ఉంటాయి. నెక్స్ట్ ఐకి కూడా మనకి వర్టికల్ గా ఒకటి, అలాగే హారిజెంటల్ గా ఒకటి. ఐకి కూడా 2 ఉంటాయి. ఎం చూస్తే మనకి ఈ విధంగా వర్టికల్ గానే ఉంటుంది, కానీ హారిజెంటల్ గా మనకి 2 సర్వసమాన భాగాలుగా విడిపోవట్లేదు. కాబట్టి ఒకే ఒకటి మాత్రమే ఉంటది. దేనికి? ఎంకి. హెచ్కి ఈ విధంగా ఒకటి, ఈ విధంగా ఒకటి. అంటే లైన్ ఆఫ్ సిమెట్రీస్ 2 ఉంటాయి. మరి 2 సౌష్ఠవాక్షాలు లేనిది ఏది అంటే ఇదే కదా. అంటే ఈ మూడింటికి 2 ఉన్నాయి, ఒక ఎంకి మాత్రం ఒక్కటే ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.